ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ మన జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూఈ డెబ్యూట్ గురించి అండ్ అలాగే జేకబ్ ఫాటు రిటర్న్ గురించి, కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో. సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా మనం డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడదాం. సో రీసెంట్‌గా డ్రూ మ్యాకింటైర్ ట్విట్టర్‌లో పోస్ట్ అయితే చేసిండు. ఏమని అంటుండంటే ఈ శుక్రవారం నా లైఫ్‌లోనే అతిపెద్ద మ్యాచ్ ఉండబోతుంది. నా జీవితంలోనే, నా కెరియర్‌లోనే బిగ్గెస్ట్ మ్యాచ్ ఉండబోతుంది. అండ్ ఇప్పుడు ఇది చాలా మాట్లాడుకుంటున్నారు దీని గురించి. చాలా మైండ్ గేమ్స్ ఉండొచ్చు ఈ మ్యాచ్ పైన. సో ఇప్పుడు నేను గనుక ఈ మ్యాచ్‌లో విన్ అవ్వకపోతే నేను ఈ డబ్ల్యూడబ్ల్యూలో ఉండే వేస్ట్ అన్నట్టుగా మన డ్రూ మ్యాకింటైర్ అన్నాడు. అంతేకాదు ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే ఒక న్యూ ఎరా స్టార్ట్ అవుతదంట. ఒక న్యూ ఎరా స్టార్ట్ అవుతదని ఈ టైప్‌లో డ్రూ మ్యాకింటైర్ చెప్పిండు. ఎప్పుడు డ్రూ మ్యాకింటైర్ గనుక ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతే. ఒకవేళ నేను ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వకపోతే నేను ఇన్ని సంవత్సరాలు డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేయడం వేస్ట్ అన్నట్టుగా ఈ టైప్‌లో డ్రూ మ్యాకింటైర్ అన్నాడు. ఒక న్యూ ఎరా స్టార్ట్ అవుతదంట మన డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే. సో ఒకవేళ గెలవకపోతే తన కెరియర్ ఏందో తనకే తెలియదన్నట్టుగా ఈ టైప్‌లో కొంచెం మాట్లాడిండు. అండ్ అంతేకాదు ఇప్పుడు సరే డ్రూ మ్యాకింటైర్ అయితే ఇట్లా చెప్పిండు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఏం జరుగుతుంది? సో ఇప్పుడు మ్యాచ్ ఎవరు గెలుస్తారు? కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది. బట్ బ్యాక్ స్టేజ్‌లో కొంతమంది డ్రూ మ్యాకింటైర్‌కి సపోర్ట్ చేస్తున్నారంట. సో ఈసారి డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే మంచిగుంటది. సో డ్రూ మ్యాకింటైర్ గెలిచేలా చేపిద్దామని కొంతమంది బ్యాక్ స్టేజ్‌లో అనుకుంటున్నారంట. మరి అవన్నీ వర్కౌట్ అవుతే మరి డ్రూ మ్యాకింటైర్ గెలవచ్చు. అదవుదాం. సో దీంట్లో కూడా చిన్న కన్‌ఫ్యూజన్ ఉంది. మ్యాచ్ గెలవడం వేరు, ఛాంపియన్‌షిప్‌ని గెలవడం వేరు. సో ఆ టైప్‌లో ఏమన్నా ప్లాన్స్ చేస్తారా? మ్యాచ్ డ్రూ మ్యాకింటైర్ గెలిచి ఛాంపియన్‌షిప్ కోడీ దగ్గరే ఉండేట్టు చేస్తారా అనేది చూడాలి. సో ఆ టైప్‌లో ఏమైనా బుక్ చేస్తారు కావచ్చు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో మట్టుకి కొంతమంది డ్రూ మ్యాకింటైర్‌కి సపోర్ట్ చేస్తున్నారు. ట్రిగ్గర్‌ని పుల్ చేసేద్దాం. 3 సార్లు డ్రూ మ్యాకింటైర్ ఓడిపోయాడు. సో ఇకనైనా ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే మంచిగుంటదన్నట్టుగా బ్యాక్ స్టేజ్‌లో అంటున్నారు. బట్ ఎంతమంది ఏమనుకున్నా ట్రిపుల్ హెచ్ ఏమనుకుంటున్నారనేది కావాలి. సో ట్రిపుల్ హెచ్ ఏమనుకున్నదనేది మనకి స్మాక్‌డౌన్ చూస్తే తెలుస్తది. సో అప్పుడు క్లారిటీ వస్తది. ఎంతమంది ఏం చెప్పినా సరే ట్రిపుల్ హెచ్ మనసులో ఏముందో అప్పుడు మనకి చాలా క్లియర్‌గా తెలిసేస్తది. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్ నుండి డ్రూ మ్యాకింటైర్‌కి కూడా సపోర్ట్ ఉంది. సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సీఎం పంక్ గురించి. సో సీఎం పంక్ రీసెంట్‌గా జాన్ సీనా ఫైనల్ మ్యాచ్ రిజల్ట్ గురించి మాట్లాడిండు. ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఆ రిజల్ట్‌ని హేట్ చేస్తున్నారు. ఎవరికీ నచ్చలేదు కదా! సరే ఇప్పుడు ఆ మ్యాచ్‌లో జాన్ సీనా ఓడిపోయిండని ఈ టైప్‌లో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. ఒకవేళ జాన్ సీనా గెలిచినా సరే ఏమనేటోళ్ళో తెలుసా ఫ్యాన్స్? జాన్ సీనా ఫైనల్ మ్యాచ్ ఏదో ఒక సూపర్ స్టార్‌కి టార్చ్ పాస్ చేయాలి గాని ఈ మ్యాచ్‌లో కూడా గెలుసుడు ఏంది అని ఈ టైప్‌లో ఫ్యాన్స్ అనుకునేటోళ్ళు ఒకవేళ జాన్ సీనా గెలిస్తే అని సీఎం పంక్ అంటున్నాడు. నాకైతే ఆ రిజల్ట్ నచ్చిందని సీఎం పంక్ అన్నాడన్నమాట. సరే ఇప్పుడు సీఎం పంక్ అన్న దాంట్లో అర్థం ఉంది. ఒకవేళ జాన్ సీనా గెలిచినా సరే ఫ్యాన్స్ కొంచెం హేట్ చేసేవాళ్ళు అని. బట్ ఇక్కడ ఫ్యాన్స్ హేట్ చేసింది జాన్ సీనా ఓడిపోయినందుకు కాదు. జాన్ సీనా ట్యాప్ ఔట్ చేసినందుకు. జాన్ సీనా జస్ట్ పాస్ ఔట్ ఇస్తే చాలు ఓడిపోయిన కిందకే వస్తది కాబట్టి అంతగానే ఏం పట్టించుకోవటోళ్ళు. బట్ ట్యాప్ ఔట్ చేసేసరికి చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చలేదు. కానీ ఇక్కడ సీఎం పంక్ ఏమంటుండంటే రిజల్ట్ ఎలా ఉన్నా ఫ్యాన్స్‌కి నచ్చేది కాదన్నట్టుగా మాట్లాడిండు. ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? ఫ్యాన్స్‌కి నచ్చకపోవడానికి రీజన్ జాన్ సీనా అలా ట్యాప్ ఔట్ చేయడం. జాన్ సీనా ఓడిపోవడం కాదు. అదొకటి గుర్తుపెట్టుకొని ఉంటే మంచిగుండు సీఎం పంక్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎన్ఎక్స్‌టీ సూపర్ స్టార్స్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ మెయిన్ రోస్టర్‌లో తీసుకురావడానికి ట్రై చేస్తుంది కదా! దాంట్లో భాగంగానే జేసీ జేన్‌ని కూడా మెయిన్ రోస్టర్‌లోకి తీసుకొస్తారంట. ఆల్రెడీ ఒబాఫెమి ఎన్ఎక్స్‌టీ టైటిల్‌ని వదిలేసుకున్నాడు. సో తను తొందరలోనే మెయిన్ రోస్టర్‌లో కట్ చేస్తాడు. అంటే సైన్ చేసేస్తాడన్నమాట మెయిన్ రోస్టర్‌లో. స్మాక్‌డౌన్‌కే కావచ్చు, లేదంటే రాకే కావచ్చు. సో ఇంకా చాలామంది సూపర్ స్టార్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈలో అంటే మెయిన్ రోస్టర్‌లో తీసుకురావడానికి ప్లాన్స్ చేస్తుందంట డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్టెఫనీ వాకియర్ గురించి. తనకి ఇంజ్యూరీ అయింది. యాంకిల్ ఇంజ్యూరీ అయింది. సో నిన్న రాలో మీ అందరూ చూసినారు. అండ్ ఆ ఇంజ్యూరీ అయిన కాలు పైనే భయంకరంగా అటాక్ చేసింది రక్వెల్ రోడ్రిగేజ్. సో తన పైన ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో ఇంజ్యూరీ అయింది నిజమే. బట్ అంత పెద్ద ఇంజ్యూరీ ఏం కాదంట స్టెఫనీ వాకియర్‌ది. సో ప్రెజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం అయితే అంత పెద్ద ఇంజ్యూరీ ఏం కాదంట. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తదంట. టైటిల్‌ని రిలిక్విష్ చేసే అంత పెద్ద ఇంజ్యూరీ కాదని అప్డేట్ అయితే వస్తుంది. సో అలా చూసుకుంటే స్టెఫనీ టైటిల్‌ని రిలింక్విష్ చేయదు. కొంచెం బ్రేక్ తీసుకొని
మళ్ళీ రావచ్చు డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, స్టెఫనీ వాకియర్ ఐస్ ప్యాక్ పెట్టుకుంది. సో అంత పెద్ద ఇంజరీ ఏం కాదంట, బాగానే ఉందంట, తొందరలోనే రావచ్చు, టైటిల్ని అయితే వదిలేసుకోరు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జేకబ్ ఫాటో గురించి. సో జేకబ్ ఫాటో పైన ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఆ అప్డేట్ ఏంది అంటే, ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో మన జేకబ్ ఫాటోని రిటర్న్ చేపిస్తారంట. సో నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే జేకబ్ ఫాటో వస్తాడు అని ఇటువంటి ఒక అప్డేట్ అయితే ఉంది. అండ్ ఈ రూమర్ ఇంతకు ముందు నుంచి కూడా ఉంది, ఎందుకంటే జేకబ్ పైన ఎవరో అటాక్ చేసినారు. అండ్ అది కోడీ రోడ్సే కావచ్చు, డ్రూ మ్యాకెంటరే కావచ్చు. అండ్ ఇప్పుడు ఇలా మధ్య మ్యాచ్ జరుగుతుంది కదా డ్రూ అండ్ కోడీ మధ్యలో. సో ఈ మ్యాచ్ నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో జేకబ్ ఫాటో రిటర్న్ చేయొచ్చు అనే రూమర్స్ ఇంతకు ముందు నుండే ఉన్నాయి. సో ఇప్పుడు క్లియర్ కట్గా అప్డేట్ అయితే వస్తుంది, జేకబ్ ఫాటో నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తాడు అని. సో అంతా మంచిగా ఉంటే జేకబ్ ఫాటో నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే మనకి కనిపిస్తాడు అన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జిల్లా ఫాటో గురించి. సో చాలా మంది జిల్లా ఫాటో డబ్ల్యూడబ్ల్యూఈ డెబ్యూట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆ టైం దగ్గర పడ్డదని చెప్పాలి, ఎందుకంటే రీసెంట్గా రికీ సెయింట్ వెళ్ళి జిల్లా ఫాటో పైన అటాక్ చేసిండు. అండ్ ఈ రోజు ఎన్ఎక్స్టీలో అంటే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ రికీ సెయింట్ మాట్లాడుతుంటే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ జిల్లా ఫాటో అని చాట్ చేసినారు. అండ్ ఈ వీడియోకి మన జిల్లా ఫాటో రియాక్షన్ ఇచ్చిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, అంటే ఫోన్ని పెట్టినారన్నమాట. సో డబ్ల్యూడబ్ల్యూ నుండి ఫోన్ వస్తే నేను ఎనీ టైం డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేయడానికి ఎన్ఎక్స్టీలో రావడానికి రెడీగా ఉన్నాను అని ఒక టైప్లో టీజ్ అయితే చేసిండు. సో ఇప్పుడు అంతా మన డబ్ల్యూడబ్ల్యూ పైన ఉన్నది. సో ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఎన్ఎక్స్టీలో ఉన్న ఫ్యాన్స్ కూడా జిల్లా ఫాటోని రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి తొందరలోనే జిల్లా ఫాటో డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేసే అవకాశం అయితే ఉంది. తొందరలోనే జిల్లా ఫాటో డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చు అన్నమాట, ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎప్పుడు వస్తారు అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ సో ఈ సంవత్సరంలో కంపల్సరీగా జిల్లా ఫాటో డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బెక్కీ లించ్ గురించి. సో బెక్కీ లించ్ ఏమంటుందంటే, నేను ఇప్పుడు 2 సార్లు ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ని అయినాను. సో దీంతో నేను ఒక గ్రేటెస్ట్ ఫీమేల్ రెజ్లర్ని అయినాను. ఇప్పుడు నన్ను బెక్కీ లించ్ అని కాకుండా ఒక గ్రేటెస్ట్ ఫీమేల్ రెజ్లర్ని పిలిస్తే మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఈ టైప్లో చెప్తుంది. అండ్ అంతేకాదు, తనకి ఇంకో ఛాంపియన్షిప్ కావాలంట. సో తను ఏమంటుందంటే, ఇక నేను నెక్స్ట్ ఉమెన్స్ రాయల్ రంబల్ని గెలుస్తాను, అండ్ నేను ఛాంపియన్షిప్ని కూడా విన్ అవుతాను, అండ్ నేను డబుల్ ఛాంపియన్ని అవుతాను అని ఈ టైప్లో బెక్కీ లించ్ చెప్తుంది. చూడాలి మరి ఉమెన్స్ రాయల్ రంబల్ని బెక్కీ లించ్ గెలుస్తుందా గెలవదా, మరి డబుల్ ఛాంపియన్ అవుతుందా అవ్వదా? ఆల్రెడీ బెక్కీ లించ్ డబుల్ ఛాంపియన్ అయ్యింది. సో తను కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి బ్రాన్సన్ రీడ్ గురించి. సో బ్రాన్సన్ రీడ్ ఈ సంవత్సరంలో ఛాంపియన్షిప్ని విన్ అవుతా అంటుండు. మరి చూడాలి బ్రాన్సన్ రీడ్ ఛాంపియన్షిప్ని విన్ అవుతాడా? సో ఇప్పుడు తినకి ఆపర్చునిటీ వచ్చింది, బ్రాన్ బ్రేకర్కి ఆపర్చునిటీ వచ్చింది ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయడానికి. సో అది అంటే కష్టం అని చెప్పాలి, ఫస్ట్ టైం గెలవడం అంటే కొంచెం కష్టమే. సో మళ్ళొకసారి మ్యాచ్ జరుగుతుంది, బ్రాన్ బ్రేకర్ ఈ సంవత్సరంలో గెలుస్తాడు ఛాంపియన్షిప్ని, కానీ బ్రాన్సన్ రీడ్ ఛాంపియన్షిప్ని గెలుస్తాడా అనేది చూడాలి. సో మేబీ ఏదైనా మిడ్ ఛాంపియన్షిప్ని గెలవచ్చు బ్రాన్సన్ రీడ్ కూడా ఈ సంవత్సరంలో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పాల్ హేమన్ గురించి. సో పాల్ హేమన్కి అన్రియల్ షో నచ్చదని చాలా క్లియర్గా చెప్పిండు. సో పాల్ హేమన్కే కాదు, సెత్ రాలిన్స్కి, డబ్ల్యూడబ్ల్యూలో ఉన్న చాలా మంది సూపర్ స్టార్స్కి ఈ అన్రియల్ షో అనేది నచ్చలేదు. సో వాళ్ళ సీక్రెట్స్ అన్నీ తెలియడం చాలా మందికి నచ్చలేదు. బట్ ట్రిపుల్ హెచ్ ఏమంటున్నాడంటే, ఇందులో పెద్ద సీక్రెట్ ఏముంది, గూగుల్లో సెర్చ్ చేస్తే అందరికీ తెలుస్తుంది కదా అని అంటున్నాడు. సో అలా సెర్చ్ చేసి చూడడం వేరు, డైరెక్ట్గా విజువల్స్ మనకి వీడియో రూపంలో చూపించడం వేరు. సో దాంట్లో చాలా తేడా ఉంది. ఇప్పుడు మనకి ఎలిమినేషన్ ఛాంబర్లో, రాయల్ రంబల్లో ఏమేమి జరుగుతున్నాయో, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో అన్నీ తెలిస్తే మనకి ఇంట్రెస్ట్ పోతుంది. అది ఇక మీరు ఏమనుకున్నా సరే ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రీసెంట్గా ఇంట్రెస్ట్ రాకపోవడానికి ఇటువంటివే. సో ఇటువంటివి చేయడం వల్లనే ఇంట్రెస్ట్ పోతుంది, అది రియాలిటీ, దాన్ని కాదనలేము. కానీ బట్ తెలియడం వల్ల మనకి నచ్చడం లేదు ఆ షో. ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్స్ మనకి కళ్ళ ముందు కొట్టుకుంటున్నారు, బట్ వాళ్ళు వెనకాలకి వెళ్ళేసరికి మంచిగా హగ్ తీసుకొని ఇట్లా కొట్టు ఇట్లా చేయి అని మాట్లాడుకునేది మనకి అనిపిస్తుంది. అంటే ఏంటి ఇదంతా, మనకు అవసరం ఇది చూసుడు అన్న ఫీలింగ్ అనేది ప్రతి మనిషిలో, ప్రతి ఫ్యాన్లో కలుగుతుంది. ఎట్ ద సేమ్ టైం డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా అనిపిస్తుంది. అందుకనే కొంతమందికి ఈ అన్రియల్ షో అనేది నచ్చట్లేదు. దాంట్లో భాగంగానే పాల్ హేమన్కి, సెత్ రాలిన్స్కి, ఇంకా చాలా మందికి నచ్చట్లేదు అన్నమాట.
బట్ అయినా సరే ట్రిపుల్ హెచ్ వినడు కదా. ట్రిపుల్ హెచ్కి నచ్చిందే చేస్తారు, టీకేఓకి నచ్చిందే చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. సో రోమన్ రెయిన్స్ స్మాక్ డౌన్లో వస్తారు అన్నట్టుగా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ రెయిన్స్ రావడం ముఖ్యం, రాలోనైనా లేదంటే స్మాక్ డౌన్లోనైనా. సో ఇప్పుడు దీనికి రీజన్ ఏంటంటే రోమన్ రెయిన్స్ రాయల్ రంబల్ విన్ అవుతే కోడీ స్మాక్ డౌన్లోనే ఎక్కువగా ఉంటాడు కదా. సో రోమన్ రెయిన్స్ స్మాక్ డౌన్లో వర్క్ చేస్తాడు ఈ సంవత్సరంలో అని ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో రిటర్న్ పైన ఎటువంటి క్లారిటీ లేదు, బట్ స్మాక్ డౌన్లో కూడా వర్క్ చేస్తాడంట రోమన్ రెయిన్స్. ఇది ఒక అప్డేట్ మాత్రమే ఉంది రోమన్ రెయిన్స్ పైన.